టీడీపీ శ్రేణులు మహానాడుకు సిద్ధమవుతున్నారంటూ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి అన్నారు. పొదుపు చర్యలతో భాగంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈసారి వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహిస్తున్నామన్నారు. పండగ వాతావరణంలో మహానాడు నిర్వహించుకుంటున్నామని అన్నటువంటి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవితో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన పరిస్థితి. ప్రస్తుతం విజయనగరంకి సంబంధించినట్టు ఈ జిల్లాకు సంబంధించినటువంటి శ్రీదేవి గారికి పోలిట్ బ్యూరోలో సభ్యత్వం కల్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పార్టీ పరంగా కూడా ఒక కీలకమైనటువంటి పదవి. ఈ ప్రాంతానికి ప్రధానంగా ఒక రకమైనటువంటి ప్రోత్సాహం, ఉత్సాహం కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనకి శ్రీదేవి గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, పోలిట్ బ్యూరో సభ్యులుగా మీకు కంగ్రాట్స్ చెప్తున్నామండి. ప్రధానంగా ఈ ప్రాంతానికి మన జిల్లాలో మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ ఒక మహిళకి అవకాశం కల్పించిన పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఎన్ని పార్టీలున్నా మన తెలుగుదేశం పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటంటే పార్టీ క్రమశిక్షణతో పనిచేయడం, ఒక పార్టీని నమ్ముకోవడం అనేది పార్టీలో నమ్ముకున్న వ్యక్తులకి, అలాగే ముఖ్యంగా మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవనీయులైన లోకేష్ బాబు గారు కార్యకర్త అధినేత అని చెప్పడం జరిగింది. ఈ రోజు నేనే కాదండి, మొత్తం రాష్ట్రం అంతా కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మహిళా సోదరి మనలందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేయడమే కాకుండా జిల్లా కమిటీలు అవనవ్వండి, లేదనుకుంటే మండల కమిటీ ఏదైనా వేయడానికి అడిగితే వాళ్ళు వెంటనే స్పందించి ఒకరికి 10 మంది ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తారు, నమ్ముకున్న కార్యకర్తలకు ఒక ఉన్నతమైన స్థానం కల్పిస్తారని అందరూ కూడా సంతోషాన్ని, నాతో పాటు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. మేడం గారు, ప్రధానంగా చూసినట్టయితే ఈ నెలలో జరిగేటువంటి మహానాడు పార్టీ తీసుకునేటువంటి పొదుపు చర్యల్లో భాగంగా కూడా వర్చువల్గా నిర్ణయించాలని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మన జిల్లా ఈ వర్చువల్కి సంబంధించి ఈ మీటింగ్ సంబంధించి ఎలా సమాయత్తం అవుతుంది? సమాయత్తం అవడం అంటే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవనీయులైన లోకేష్ బాబు గారు, అలాగే గౌరవనీయులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు ఈ రోజు అందరం కూడా, అంటే మీరు ఇప్పుడే అడగడం జరిగింది, ప్రతి క్లస్టర్లో కూడా అందరూ ముఖ్య నాయకులు అవనివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి అక్కడ గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు అందరూ ఒక క్లస్టర్లో ఉండి కూర్చొని ఒక స్క్రీన్ ద్వారా అక్కడ మహానాడు కార్యక్రమం, ఒక పసుపు పండుగని అందరూ కూడా వర్చువల్ గా విని అందరూ పాలు పంచుకోవాలి. ఒక పండగమైన వాతావరణంలో ఆ వర్చువల్ కార్యక్రమం కూడా ఒక పండగ వాతావరణంలో జరగాలని చెప్పి ఒక తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని సహపంక్తి భోజనాలు చేస్తూ అందరూ కూడా అక్కడ చర్చ చేసుకొని మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవనీయులైన లోకేష్ బాబు గారు, అలాగే మన గౌరవనీయులైన పల్లా శ్రీనివాసరావు గారు చెప్పిన ఆదేశాల మేరకు మన మహానాడు తర్వాత కార్యక్రమాలు అందులో పెట్టుకుని తీర్మానాలు అవనివ్వండి, లేదనుకుంటే ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ చర్చ చేయిస్తూ వర్చువల్ మీటింగ్లు నిర్వహిస్తూ ఆ కార్యక్రమాలు విజయవంతం చేసేటట్టు ఆయన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు అందరం కూడా ఒక పండగ వాతావరణం, వర్చువల్ కార్యక్రమాన్ని కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రధానంగా చూసినట్టయితే మీరు క్షేత్రస్థాయిలో ఎప్పుడైతే మీకు పోలిట్ బ్యూరో సభ్యులు వచ్చిందో, మీది రాజకీయ కుటుంబం ఉన్న నేపథ్యం కుటుంబం, మీరు ఊహించారు అసలు పోలిట్ బ్యూరో స్థాయి ఒక అవకాశం దొరుకుతుందని? నేనైతే ఊహించుకోలేదండి. ఎప్పుడు కూడా ఒక మండల స్థాయి వరకే నేను ఊహించుకున్నాను. అసలు ఒక మండల పార్టీ అధ్యక్షురాలు మహిళకి ఇవ్వడం అనేది నాకు తెలిసినంత వరకు ఒక చరిత్రలో నిలిచిపోయిన విషయం. ఇప్పుడుకొచ్చి మా గజపతినగరం హెడ్ క్వార్టర్ మండలంలో ఇప్పుడుకొచ్చి ఒక మహిళకి మండల పార్టీ అధ్యక్షులు ఇవ్వడం కూడా ఎప్పుడు జరగలేదండి. ఎందుకంటే ఈ రోజు మండల పార్టీ అధ్యక్షులుగా నాకు ఆ రోజు ఒక మహిళనైనా నన్ను గుర్తించి ఒక మండల పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఆ నియమించడంతో మా మంత్రివర్యులు ఒకటే చెప్పడం జరిగింది, మీరందరికీ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండాలి, నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవనీయులైన లోకేష్ బాబు గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి కార్యకర్తలు మీరు అందరూ కలిపి ప్రజల్లోకి తీసుకెళ్లేటట్టు మీరు ఎక్కువగా కృషి చేయాలని నాకు మా గౌరవనీయులైన మంత్రివర్యులు చెప్పడం జరిగింది. పార్టీని మరింత బలోపేతం చేయడానికి అహర్నిశలు పనిచేస్తూ పార్టీకి రుణపడి ఉంటారని తెలియజేయడం జరిగింది. ఇది మనం చూస్తున్నాం. ప్రధానంగా ఒక పోలిట్ బ్యూరో సభ్యురాలుగా ఏదైతే తెలుగుదేశం పార్టీని సమాయత్తం చేయడంతో పాటు మహానాడుకు కూడా వాళ్ళు సిద్ధం చేస్తారు. ప్రధానంగా ఈ ఏడాది అయితే వర్చువల్
విధానంలో ఈ ఏడాది సమావేశం జరగనుంది. మరోవైపు నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా శ్రీదేవి గారు పాలుపంచుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది పొలిట్ బ్యూరో సభ్యులుగా తనకు అవకాశం కల్పించని ఊహించినటువంటి పరిణామం అయినప్పటికీ కూడా తాను ఎంతో ఆనందంతో ఈ పదవి ఇటువంటి రావడం తీసుకుంటున్నాను. ఒక పాజిటివ్ దృక్పథంతో పార్టీ శ్రేణులందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తానని, పార్టీ విజయానికి దోహదపడతానని, ముఖ్యమంత్రి ఆదేశానుసారం లోకేష్ గారి ఆదేశాల ముందుకు నడుస్తానని కూడా శ్రీదేవి గారు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. కెమెరామెన్ కిషోర్‌తో నాగేంద్ర